వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం రాజకీయాలలో అంటే రాజకీయాల కంటే కూడా విశ్లేషకుడిగా నాగేశ్వర్ గారి గురించి బాగా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎప్పటి నుంచో ఆయన తన విశ్లేషణ ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు చాలా కాలంగా చాలా ఛానల్స్కి వెళ్ళేవారు. తర్వాత తన సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని తన అభిప్రాయాలను చెప్తూ ఉన్నారు. అంటే ఒక మేధావిగా గుర్తింపు పొందిన వాళ్ళు. అయితే ఇప్పుడు కూడా ఆయన ఒక విశ్లేషణగా మాట్లాడినప్పుడు తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర రాజకీయాలు ఎందుకు అని అంటున్నారు. ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్తున్నాను. ఒకటి, మనకి కళాకారులకి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వృత్తుల్లో అంటే జర్నలిస్ట్ వృత్తి కానీ, వైద్య వృత్తి కానీ, న్యాయ వృత్తి కానీ, ఇంజనీరింగ్ వృత్తి కానీ, ఉపాధ్యాయ వృత్తి, ఇలాగ వృత్తులు చెప్పుకుంటూ ఉంటే అంటే ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నమాట. ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకి ప్రాంతంతో సంబంధం ఉండదు. ఒక వ్యక్తికి అర్జెంటుగా సర్జరీ చేయాల్సి వచ్చిందని అనుకుందాం. చేయించుకోవాల్సిన వ్యక్తి ఒక ప్రాంతం వాడైతే ప్రాంతాల పేర్లు మళ్ళీ అనటంలా, చేసే వైద్యుడు ఇంకో ప్రాంతం వాడు అనుకోండి, నువ్వు వేరే ప్రాంతం వాడి నువ్వు చేయడానికి వీల్లేదు అనొచ్చా? అలాగే మనకి కన్స్ట్రక్షన్స్ జరిగేటప్పుడు ఎవరు బాగా నైపుణ్యంతో చేస్తే వాళ్ళని తీసుకొచ్చి మనం చేసుకుంటాం. కేసు వాదించే న్యాయవాదిని ఆ ప్రాంతం వాళ్ళకి నువ్వెందుకు వాదిస్తున్నావు, ఇలాంటివి మనం ఎప్పుడు కూడా వినలేదు. సినిమాలో కళాకారులు కూడాను అన్ని రకాల వాళ్ళు అందరినీ ఆనందింపచేయడానికే ఉంటారు. అక్కడ ఏ ప్రాంతం వాళ్ళు అనేది అనవసరం మనకి. అసలు అక్కడ సినిమాలో ఎలా నటించారో, ఆ పాత్ర ఎలా చేశారని చూస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఆయన ఒక బాధ్యతగా, అంటే నచ్చని వాళ్ళకి బాధ్యత లేదని అనుకోవచ్చు. ఏదైనా సరే సాధారణంగా విశ్లేషకులకి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉంటుంది. ఆ చెప్పినది మన మనసుకి గాయపడచ్చు. ఒక్కొక్కసారి గాయపడితే దాన్ని మనం వ్యక్తిని దూషించకూడదు. ఎప్పుడైనా ఏ సందర్భమైనా సరే వ్యక్తిని దూషించకుండా ఆయన దేని గురించి మాట్లాడారో ఆ అంశం గురించి మనం విమర్శించాలి. మీరు మాట్లాడిన తీరు బాగాలేదండి, ఆ మాట అలా ఉండకూడదు అని చెప్పడంలో తప్పు లేదు. కానీ వ్యక్తిగత దూషణలు మొదలైపోయాయి. ఏకవచనంతో, మనం వినలేని భాషణతోటి, అంటే మనం ఎక్కడికి పోతున్నాం, చివరికి మనుషుల స్థాయి దాటిపోయాం, మనం రాక్షసుల స్థాయి కూడా దాటిపోయాం. ఒక వ్యక్తి అసలు నోరిప్పి ఎవరిని విమర్శించే అర్హత లేదు, హక్కు లేదు అనే స్థాయికి వెళ్ళిపోయాం మనం. అంటే ఎక్కడికి పోతున్నాం? మన తప్పుల్ని, మన ఒప్పుల్ని ఎత్తి చూపేవాడే జర్నలిస్టు లేదంటే విశ్లేషకుడును. ఎప్పుడు ఉన్నది. ఇప్పుడు మారిపోవడానికి కారణం తెలుసు. ఎవరికి వాళ్ళు ఇలా న్యాయంగా మాట్లాడితే మన ఏం చేస్తారో అని భయపడిపోయి ఏకపక్షంగా మారిపోవాల్సిన పరిస్థితిని రాజకీయ నాయకులు తీసుకొచ్చారు. అది అంగీకరించాలి. మనం చూసాం, వాజ్పేయి గారు వేరే పార్టీలో ఉంటే కూడా పివి నరసింహారావు గారు భారతదేశం తరఫు నుంచి వాజ్పేయి గారిని పంపించారంటే అది రాజకీయ నాయకుల లక్షణం. అది ఇక్కడ కూడా ఒక పార్టీ వాళ్ళు ఏదైనా చేస్తే అది నచ్చకపోతే ఆ అంశాన్ని దూషించాలే తప్పించి ఆ వ్యక్తిని పట్టుకుని మాట్లాడడం ఎక్కువైపోయింది. మన ఇష్టం వచ్చిన టైటిల్స్ ఇచ్చేసేస్తున్నాం. ఏ పార్టీ ఇందులో ఎక్సెప్షన్ ఏం లేదు. అందుకని ఒక పార్టీ పేరు కూడా చెప్పట్లేదు నేను. ప్రతి వాళ్ళని దూషించటమే మనం. ఇక్కడ ఎక్కడికి పోతుంది మన ఆలోచన? మన తప్పొప్పులు తెలియాలి మనం. అందుకనే మహాభారతంలో ఒకసారి ఉద్యోగ పర్వం చదివితే రాజకీయ నాయకులందరికీ ఎలా ఉండాలో తెలుస్తుంది. అంటే రాజనీతి శాస్త్రాన్ని అనుసరించవలసింది పోయి మనం రాజకీయ శాస్త్రం అనుసరిస్తున్నాం. రాజనీతి అని ఒకటి ఉంటుంది. ఆ రాజనీతి ప్రకారం కొన్ని చేసుకెళ్తూ ఉంటారు. దాన్ని అందుకనే ఎప్పుడైనా సరే ఒక అసెంబ్లీలో చర్చకు వచ్చినా, పార్లమెంట్లో చర్చకు వచ్చినా, ఒక అంశాన్ని చర్చిస్తున్నప్పుడు ఆ అంశం గురించి మనకి నచ్చకపోతే అంశం గురించి విమర్శించడంలో ఏమాత్రం దోషం లేదు. కానీ అంశాన్ని విమర్శించిన వ్యక్తిగత దూషణ చేసేస్తున్నాం. ఆ వ్యక్తిని మనం చాలా దారుణంగా మాట్లాడుతున్నాం. ఆయన అంత పెద్ద మనిషిని పెట్టుకుని అంత చదువుకున్నాడు. ఆయన మనందరికంటే బాగా చదువుకున్న మేధావి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆయన చెప్తున్నాం, చాలామంది ఉన్నారు. తెలకపల్లి రావు గారు ఉన్నారు, లేకపోతే కేఎస్ఆర్ గారు ఉన్నారు. ఇట్లా బోల్డ్ మంది అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళు అంటే నేను పెద్ద వయసు ఉన్న వాళ్ళని చెప్తున్నాను. వాళ్ళు ఒక పార్టీ ఇట్లా అని కాదు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మాట్లాడే విశ్లేషణల గురించి ప్రస్తావించను నేను. ఏకపక్షంగా జరుగుతున్న ప్రస్తావనల్లో చిన్న వయసు వాళ్ళు ఎంత అనుభవం రాహిత్యాన్ని వాళ్లే ప్రదర్శించుకుంటున్న జర్నలిస్టుల గురించి మాట్లాడట్లేదు.
అనుభవజ్ఞులైన వాళ్ళు. ఇటీవలే గోరాశాస్త్రి గారు అవార్డు ఇచ్చినప్పుడు గోరాశాస్త్రి గారి గురించి ఎంత ఉన్నతంగా మాట్లాడారు. నార్ల వెంకటేశ్వరరావు గారు, ఒకప్పుడు నండూరు రామ్మోహన్ రావు గారు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, రాఘవాచారి గారు, శ్రీరమణ గారు, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, ఇంకా బోలెడు మంది పేర్లు. నేను కొన్ని పేర్లు మర్చిపోయి ఉండొచ్చు కూడా. అంటే ఒకళ్ళ పేర్లు చెప్తే ఒకవేళ పేరు చెప్పలేదని కాదు. కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ జర్నలిజం కోసం బతికారు తప్పించి రాజకీయ నాయకులు పడేసే ముష్టి కోసం బతకలేదు వీళ్ళెవరు. వాళ్ళు డబ్బులు ఇస్తే ఒక రకంగా రాయడం, డబ్బులు ఇవ్వకపోతే ఒక రకంగా రాయడం కాదు. అలాంటి ప్రలోభాలు చేయవలసి వస్తే ఇటీవలే ఒక చోట వల్లీశ్వరి గారు మాట్లాడడం విన్నాను నేను. గోరాశాస్త్రి గారు అవార్డు అందుకుంటున్నాను. ఆయనకి కొన్ని చోట్ల రెస్ట్రిక్షన్స్ పెట్టాట. ఆ పేర్లు రాయకూడదు, ఇట్లా రాయకూడదంటే ధైర్యంగా ఆయన ఉత్తరం రాశాట. ఇదైనా జర్నలిజం, మేము ఇలా అయితే పని చెయ్యము అని చెప్పి చాలా సీరియస్గా మాట్లాడారట. జర్నలిస్ట్ అన్నవాడు అది చేయాల్సింది. ఒక పార్టీ కోసం పని చేసినా సరే ఆ పార్టీలో ఉండే తప్పుల్ని ఎంచి చూపించకపోతే మనం ఎందుకు? ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మహాభారతంలోకి వెళ్తున్నా. ధృతరాష్ట్రుడి దగ్గర సంజయుడు ఉంటాడు. ఉద్యోగ పర్వం చదివితే ఎంత బాగుంటుందో తెలుస్తుంది మనకి. స్వయంగా ధృతరాష్ట్రుడితో అంటాడు సంజయుడు, ధృతరాష్ట్ర మహారాజా, నీ కారణంగానే యుద్ధం వచ్చింది, నువ్వు నీ కొడుకుల్ని అదుపులో పెట్టుకోలేదు అన్నాడు. అది వినేసి తన తప్పు లేదు అన్నట్టుగా నేనేం చేయను, నా చేతుల్లో ఏం లేదు, నా చెయ్యి దాటిపోయింది అంటాడు ధృతరాష్ట్రుడు. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నామంటే మనం రాజకీయాల గురించి విమర్శించేటప్పుడు సంజయుడిని తలకాయి తీసేయలేదు, అరెస్ట్ చేసేయాలని లేదు, వేరే ప్రాంతం వాడు అని లేదు, బహిష్కరించలేదు ఆయన్నే. ధృతరాష్ట్రుడు విని ఊరుకున్నాడు. సరే, కానీ ఆ విషయం పక్కన పెట్టి మిగిలిన విషయాలు మాట్లాడు అని తర్వాత తన ఆత్మపరిశీలన చేసుకున్నాడు. తన తప్పు అర్థమైంది, తన చెయ్యి దాటిపోయింది, ఇంకా యుద్ధం తప్పదు, తన కొడుకులందరూ మరణించక తప్పదు అనే విషయం కూడా ధృతరాష్ట్రుడు నేరుగా సంజయుడితో అంటాడు. దయచేసి రాజకీయాల్లో ఉన్నవారు ఒక్కసారి ఉద్యోగ పర్వం చదవండి. అదేం భారతం అంటే అదేదో నెత్తిమీద పెట్టుకునే దైవగ్రంథం కాదు, అది మానవ జీవిత మహేతిహాసం అన్నారు. మానవుల జీవితానికి పనికొచ్చే పుస్తకం అది. అవి నేర్చుకుంటే రాజకీయ నాయకులు ఈ రోజులు ఇలా మాట్లాడరు. ఏ రాజకీయ నాయకుడిదైనా ఉపన్యాసం వినాలంటే దడొచ్చేస్తుంది, నోట్లోంచి ఏం భయంకరమైన భాష వస్తుంది. అంటే అలాంటి భాష మాట్లాడొచ్చు, కానీ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు విశ్లేషించకూడదు, లేదు తెలకపల్లి రవి గారు లాంటి వాళ్ళు విశ్లేషించకూడదు. పెద్ద వయసు వాళ్ళని చెప్తున్నాను నేను ఇక్కడ. బోల్డ్ మంది జర్నలిస్టులు ఉన్నా కూడా పెద్ద వయసు వాళ్ళని మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. చేస్తే వాళ్ళ మీద కేసులు, వాళ్ళని జైలుకి పంపడాలు. ఇంకా మనం ఏమిటి ఇదంతాను? ఒక్కసారి ఆలోచించండి. ప్రాంతాలు అనేది వృత్తులకి, అంటే ప్రొఫెషనల్స్కి ప్రాంతం అనేది సంబంధమే ఉండదు. సంబంధం ఉంటే ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి ఎలా పనిచేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ? మనం ఆ ప్రాంతం వాళ్ళం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అన్నట్టుగానే మనమే ఉత్తరప్రదేశ్ వాళ్ళం కాదు, హిందీ వాళ్ళం కాదు, మనం ఎందుకు వెళ్ళాలి అక్కడికి? అందుకని ఒక జర్నలిస్టు దేశ విదేశాల దాకా వెళ్తాడు. ఎక్కడెక్కడ మనకి కవి గురించి చెప్తాడు, సూర్యుడు చూడని ప్రాంతాన్ని కూడా కవి చూస్తాడు అన్నట్టుగా పోలీసులకి, న్యాయ వ్యవస్థకి కనపడని లోపాలను ఎత్తి చూపించేవాడు జర్నలిస్టు. ఆ జర్నలిస్టు అనే దానికి మనం మార్చేసేసి ప్రాంతాల పేర్లు పెట్టేసేసి వ్యక్తిగత దూషణలు చేసి, మళ్ళీ చెప్తున్నా, నాగేశ్వర్ గారు మాట్లాడిన దాంట్లో మనకి నచ్చకపోతే అంశాన్ని విమర్శించడంలో ఎటువంటి తప్పు లేదు. అయ్యా మీరు ఇలా మాట్లాడింది కరెక్ట్ కాదండి, మీరు అలాంటి వాళ్ళు, మీరు ఇలాంటి వాళ్ళు, మీరు పేటీఎం బ్యాచ్, వ్యక్తిగతంగా తీసేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఎవరు పేటీఎం బ్యాచ్ కాదు చెప్పండి? మాట్లాడిన వాళ్ళల్లో అందరూ పేటీఎం బ్యాచే. మన దగ్గర దోషం లేకపోతే ఇలా ఎత్తి చూపించేప్పుడు మన వైపు 4 వేలు చూపించకుండా ఉంటే ప్రతి వాళ్ళని మాట్లాడచ్చు మనం. అందరూ అమ్ముడుపోయిన వాళ్ళే, అందరికీ తెలుసు, ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళకి తెలుసు, ఒకళ్ళ గురించి మనం చెప్పక్కర్లేదు. నచ్చని విషయాన్ని విషయం పరంగా మాత్రమే మనం విమర్శించాలి, కానీ ప్రాంతాలని పట్టుకొని వ్యక్తిగతంగా తీసుకోవడం అనేది జర్నలిస్టు చేయాల్సిన బాధ్యతారాహిత్యమైన పని. ఇది జర్నలిస్టులు చేయదగ్గ పని కాదు. అందుకే ఏమనిపిస్తుందంటే కొంచెం బాగా అనుభవజ్ఞులైన వాళ్ళు, కొందరు 80 ఏళ్ళ వాళ్ళు కొంచెం, అంటే 80 ఏళ్ళ వాళ్ళందరూ అనుభవంతో పాటు నిజాయితీ పరులు అనంట్లా కొంతమంది నిజాయితీ పరులు ఇంకా ఉన్నారు. ఆ నిజాయితీ పరులైన జర్నలిస్టుల్ని ఒక్కసారి ప్రభుత్వాలు దగ్గరికి పిలిచి ఇప్పుడున్న తరంలో ఉన్న జర్నలిస్టులందరికీ కాస్త 4 మంచి మాటలు చెప్పిస్తే బాగుండు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి సోషల్ మీడియా చూడాలంటే అసహ్యం వేస్తోంది. ఎవడి నోటికి ఏదొస్తే అది మాట్లాడడమే. ఏమైనా చెప్తే నచ్చకపోతే నచ్చలేదు అనే విమర్శ కంటే కూడా వ్యక్తిగత అసూయ పెరిగిపోయింది.
అవతలి మనిషి మీద ఉండే అసూయని, అక్కసుని ఇలాంటి పదజాలంతో వ్యతిరేకత తెలియజేస్తున్నాం. భాష బాలేదు, రాజకీయ నాయకుల భాష బాలేదు, జర్నలిస్టుల భాష బాలేదు, ఎవరిలోనూ నిజాయితీ లేదు. ఏదీ లేనప్పుడు ఎవరైనా మాట్లాడితే కనీస నిజాయితీ లేకపోయినా మాటలో అయినా కాస్త సంస్కారం తెచ్చుకుని అంశాన్ని విమర్శిద్దాము, వ్యక్తిని విమర్శించొద్దు అనే పంధాలో నడిస్తే బాగుంటుందేమోనని ఆవేదనతోటి ఈ 4 మాటలు మాట్లాడాం. అందుకని ప్రొఫెసర్ నాగేశ్వరి గారికి ఏం చేసినా సరే జర్నలిస్టులందరూ ఆయన తరఫున ఉండవలసింది. ఇక్కడ ప్రాంతాలతో సంబంధం లేదు. ఆయన ఒక విశ్లేషకుడు కాబట్టి విశ్లేషకుడిగా ఆయన వెంట ఉండవలసిందే. మద్దతుని ప్రకటిస్తున్నాం. నమస్కారం. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.